హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఇప్పుడే అందిన వార్త. వీరందరికీ కూడా 10,000 పెన్షన్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ ప్రభుత్వం తన 3వ పదవీ కాలం యొక్క మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రకటన. ఈ సంవత్సరం ఏప్రిల్లో ప్రారంభించబడిన కొత్త ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ నుండి 2.3 మిలియన్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనం పొందుతున్నారని కూడా పేర్కొంది. ఇది సహకార మరియు హామీల నమూనాల కలయిక. ఇక ది మిడిల్ క్లాస్ స్టోరీ అనే శీర్షికతో కూడిన ఆ ప్రకటన పన్నులు, పెన్షన్ ద్రవ్యోల్బణం తగ్గింపు మరియు కనెక్టివిటీల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన వివిధ చర్యలను చర్చించింది. ఇక భారతదేశ వృద్ధి కథలో జనాభాలోనే ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నది. ఇక పదవీ విరమణకు ముందు గత 1 సంవత్సరం పాటు పొందిన సగటు ప్రాథమిక వేతనంలో 50% పెన్షన్ను హామీ ఇచ్చే యూపీఎస్ కనీసం 25 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి అందుబాటులో ఉంటుంది. ఇక తక్కువ సర్వీసు పదవీ కాలం ఉన్నవారికి కనీసం 10 సంవత్సరాల అర్హత వ్యవధితో పెన్షన్ ధమాసా ప్రకారం లెక్కించబడుతుంది. పదవీ విరమణ సమయంలో వారికి నెలకు కనీసం 10,000 పెన్షన్ లభిస్తుంది. ఒక ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబానికి హామీ ఇవ్వబడిన పెన్షన్లో 60% లభిస్తుందని ప్రకటన స్పష్టం చేసింది.